పేరు పేరున ధన్యవాదాలు. సో, నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు టీమ్‌కి అందరికీ రవిచంద్ర సార్ గారు గావచ్చు, తర్వాత చిన్నారి మేడం గారు గావచ్చు, సాయి కుమార్ సార్ గావచ్చు. సో, ప్రతి ఒక్కరు గూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో, మైసెల్ఫ్ వచ్చేసి లవన్ సార్. నేను బేసిక్‌గా గద్వాల నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తుంటాను తెలంగాణ. సో, బిఫోర్ నేను ఎస్ఎల్ఏకి రాకముందు ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తిని. సో, ఆ జాబ్ ఏంటంటే ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియను. నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏదన్నా సో, ఆహ్, టెక్నికల్ పరంగా కోర్స్ చేశాను. సో, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్‌కెళ్ళాను. సో, జాబ్‌కెళ్ళిన వెంటనే అక్కడ నేను ఫస్ట్ జాబ్ కోసం వెళ్ళలేదు సార్. అక్కడ నేను వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. సో, వర్క్ నేర్చుకోవడానికి నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు చేసే వర్క్‌ని బాగా అబ్జర్వ్ చేస్తూ, సో, నేనిలా నేర్చుకోవాలనుకుంటే ఫస్టు ఓపికతోటి, పేషెన్స్ తోటి వాళ్ళు ఏమైతే వర్క్ చేస్తారో ఆ వర్క్‌నంతా కూడా అబ్జర్వ్ చేసే వ్యక్తిని. సో, అలా అబ్జర్వ్ చేసుకుంటూ కొద్ది రోజుల వరకు అబ్జర్వ్ చేసి తర్వాత సీనియర్స్‌ని సో, నేనిలాగ చేస్తే నా వల్ల అవుతుందా? నేను చేయగలనని చెప్పేసి ఎప్పుడైతే నేను అడిగానో, ఆ టైంలో వాళ్ళు నాకు చెప్పేవారు. సో, "నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఒక్కసారి ప్రయత్నం చెయ్యి" అని చెప్పేసి చెప్పే వ్యక్తులు. సో, అలాగా మెల్లగా చేస్తున్న టైంలో సో, అక్కడ ఎక్కడైతే నేను వర్క్ చేశానో ఆ ల్యాబ్‌లో వర్క్ చేసేటప్పుడు నాకు బ్లడ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో బాగా భయం వేసేదండి. సో, ఆ భయం వేసేటప్పుడు నేననుకున్నాను సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు వర్క్ అలవాట్లేదు కాబట్టి సో, ఇలాగే ఉంటదని చెప్పేసి భయపడుతున్నప్పుడు నా పక్కల ఉన్న సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నా భుజం పైన చెయ్యేసి సో, "నువ్వు చెయ్యగలవు. నీ వల్ల అవుతుంది. సో, 100% నువ్వు చేయగలవు. నువ్వు చెయ్యి" అని చెప్పేసి నన్ను బాగా మోటివేట్ చేసి ఆ వర్క్‌ని చేసేడానికి నన్ను పుషప్ చేసే వ్యక్తి. సో, అలా ఆ వ్యక్తి పుషప్ చేసేటప్పుడు చేయడానికి భయపడే వ్యక్తిని. అలా భయపడుతున్న నేను సో, ఒకసారి అనుకోకుండా బ్లడ్ డ్రా చేసే టైంలో బ్లడ్ డ్రా చేశాను. సో, అనుకుంటే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేశావని చెప్పేసి నా సీనియర్ నన్ను సో, మంచి ఆహ్, ఇచ్చేసాడు. సో, అలా చేసినప్పుడు నేను కూడా చేయగలనని చెప్పేసి ఎప్పుడైతే నాకు నమ్మకం వచ్చిందో అప్పుడు నా సీనియర్స్ ఎవరు లేకపోయినా గాని నేను బిజీ వర్క్ చేయడం మొదలుపెట్టాను. అలా వర్క్ చేస్తున్న టైంలో నేను జస్ట్ అక్కడికి జాయిన్ అయింది గూడా జాబ్ చేయడానికి గాదండి. నేను వర్క్ నేర్చుకోవడానికి మాత్రం ఎళ్ళానక్కడ. సో, అక్కడ సీనియర్స్ ఏ పనైతే చెప్తారో ఆ పని పర్ఫెక్ట్‌గా చేసే వ్యక్తిని, ఏది గూడా విసుకునే వ్యక్తిని గాదు. ఎంత ఓపికతో చేసావంటే నేనిక్కడ ఎంత ఓపికతో అయితే నిలబడి చేయగలనో అంత పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలను. ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకొని నేను మళ్ళీ వేరే చోటుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు సో, నాకు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కొద్దిగా ఇన్‌కమ్ ఎక్కువివ్వచ్చు అనే ఆలోచనతోటి అక్కడ దాదాపుగా ఒక 6 నెలల వరకు రూపాయి ఇన్‌కమ్ లేకపోయినా గాని గూడా దాదాపుగా నేను ఉంటున్నది ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి దాదాపుగా కర్నూల్ వరకు పర్ డే వచ్చేసి నేను 70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 140 కిలోమీటర్స్ 140 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి నా వర్క్ నేర్చుకొని 6 నెలలు బాగా నేర్చుకున్న తర్వాత 6 నెలల వరకు రూపాయి ఇన్‌కమ్ లేకపోయినా గాని గూడా ఫ్రీగా నేర్చుకోవడానికి వర్క్ స్టార్ట్ చేసిన నేను 6 నెలల తర్వాత అక్కడ నేను చేసే వర్క్‌ని బట్టి నా సీనియర్స్ కొంతమంది ఈ అబ్బాయి చాలా వర్క్ చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. సో, కొద్దిగా నీ ఖర్చులకు తగ్గ అమౌంట్ మేమిస్తాము తీసుకుంటావా? అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు, ఓ యెస్ సార్ తీసుకుంటా అని చెప్పేసి అన్నాను సార్. అప్పుడు నాకొచ్చిన సాలరీ నాకిచ్చిన జీతం అక్కడ స్టార్టింగ్‌లో ఎంత అంటే కేవలం రూ. 2000 మాత్రమే. సో, రూ. 2000 మాత్రమే తీసుకున్న నేను అది జీతం అనుకోలేదు సార్. నేను చేసే వర్క్‌కి నేను చేసే వర్క్‌కి నాకు ఈ వర్క్‌లో బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ నేను ఇది తీసుకుంటున్న జస్ట్ నా ఖర్చులకు మాత్రమే, నా పాకెట్ మనీ మాత్రమే. నేనేదైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నానో, ఈ అప్ అండ్ డౌన్ ఖర్చులకు మాత్రమే అనుకోని చెప్పేసి, ఆ అమౌంట్ తీసుకొని రోజు నేను 140 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి వర్క్ చేసే వ్యక్తిని. ఆఫ్టర్ 6 నెలల తర్వాత నేను అక్కడి నుంచి వేరే ల్యాబ్‌కి వర్క్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి వేరే ల్యాబ్‌కెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత నాకిచ్చిన జీతం ఎంతంటే స్టార్టింగ్‌లో నేను తీసుకున్న నా జీతం వచ్చేసి రూ. 5,000 అండి. సో, రూ. 5,000 జీతం తీసుకున్న నేను, అక్కడ గూడా ఒక 6 నెలలు కష్టపడ్డాను. 6 నెలలు కష్టపడి నెలకు రూ. 5,000 జీతం తీసుకున్నాను. 6 నెలల తర్వాత అక్కడి నుంచి ఇంకొక ల్యాబ్‌కెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత ఒక రూ. 7,000 జీతం వచ్చింది. సో, అక్కడి నుంచి ఇంకొక ల్యాబ్‌కెళ్ళాను. అక్కడొక సంవత్సరం చేసి అక్కడి నుంచి ఇంకొక ల్యాబ్‌కెళ్ళాను. అక్కడికెళ్తే ఒక రూ. 10,000 వచ్చింది. ఇలాగ నా జర్నీ ఒక ల్యాబ్ టెక్నీషియన్‌గా చేసుకుంటూ పోతే నా జర్నీ ఆల్‌మోస్ట్ వచ్చేసి దాదాపు 12 సంవత్సరాలు. సో, ఈ 12 సంవత్సరాల్లో నేను తీసుకున్న నా హైయెస్ట్ ఇన్‌కమ్ ఎంత అంటే, నిజంగా చెప్తున్నాను సార్. నా హైయెస్ట్ ఇన్‌కమ్ ఎంత అంటే రూ. 12,000 మాత్రమే. కానీ ఈ రూ. 12,000 తీసుకొని నేనేదైనా నా ఫ్యామిలీకి సరైన సపోర్ట్ ఇవ్వగలననుకుంటే, ఆ టైంలో నేను సపోర్ట్ ఇవ్వలేను గాబట్టి, సో, ఈ 12,000తో పాటు ఇంకా ఎక్స్‌ట్రా ఏదన్నా జాబ్ దొరికితే బాగుండు. ఎక్స్‌ట్రా ఏదన్నా దొరికితే బాగుండు అనుకున్న టైంలో నాకొక బెస్ట్ ఆపర్చునిటీ, ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ నాకు దొరికింది. ఆ ల్యాబ్‌లో చేసుకుంటూ గూడా మార్నింగ్ 7కెళ్ళి
మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 7కి వచ్చేవాడిని. ఆ 7కి ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా పార్ట్ టైం ఏదైనా జాబ్ దొరికితే బాగుండు. జస్ట్ ఒక 3-4 వేల రూపాయలు నేను ఉంటున్న ఇల్లు రెంట్ గడవడానికి నాకు వస్తుంది కదా, అవసరానికి పాకెట్ మనకు వస్తుంది కదా అని చెప్పి ఆలోచించి నేను ఏదైనా ఒక అవకాశం దొరికితే బాగుండు అనుకున్న టైంలో నాకు అద్భుతమైన అవకాశం వచ్చిందండి. నిజం చెప్తున్నాను, చాలా మంది కూడా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశము మనం అడగకుండానే ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. మనం అడిగితే కూడా ఎక్కడ కూడా జాబులు సరిగా దొరకనటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. అలాంటి టైంలో నేను అడగకుండానే నా ఇంటికి ఒక అదృష్టం అనేది ఒక తలుపు తట్టింది. ఆ తలుపు తట్టిన వ్యక్తి ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, మా కొలీగ్ అని చెప్పుకోవచ్చు. మా విలేజ్‌లోనే ఉంటాడు. సో, భీమి సార్ అని చెప్పేసి మై గ్రేట్ అప్లైనర్, మై మెంటర్, మై వెల్ విషర్. సో, సార్ గారు వచ్చేసి నాకు ఇట్లా ఒక చిన్న పనుంది సార్ మీ దగ్గరికి. సో, ఆ పని కోసం మీ దగ్గరకొస్తున్నానని చెప్పేసి నాకు కాల్ చేసినప్పుడు నేనన్నాను, సార్ ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నా దగ్గరకొచ్చేటట్టయితే నా దగ్గరికి రాకండి. నేను దాని గురించి మాట్లాడలేను, నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పిన నేను నా దగ్గర భీమి సార్ వచ్చి చెప్పినప్పుడు, సో, నేను నెట్వర్క్ గురించి మాట్లాడడం కాదు సార్, జస్ట్ క్యాజువల్‌గా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు, సర్లే సార్ రండి అని చెప్పాను. సర్లే రండి అని ఆ వ్యక్తి నాకు చెప్పినప్పుడు నేను ఆ వ్యక్తి దగ్గరికెళ్ళాను సార్. ఆ రోజు నేను ఫస్ట్ టైమ్ వెస్టేజ్‌లో నాకు ఆ రోజు భీమి సార్ నాకు అవకాశం ఇచ్చింది. 2022 డిసెంబర్ 25థ్ రోజు. సో, ఆ రోజు ఎందుకంటే, ఆ రోజు ఫెస్టివల్ గాబట్టి, సో, క్రిస్టమస్ పండగ క్రిస్టమస్ పండగ గాబట్టి, ఆ రోజు డ్యూటీ లేకుంటది, లీవ్‌లో ఉంటాను. సో, ఇంటి దగ్గర ఉంటాడన్న ఆలోచనతోటి, సో, భీమే సార్ నాకు కాల్ చేశాడు. ఆ రోజు నేను భీమే సార్ గూడా దాదాపు అంటే టైమ్ ఇచ్చే వ్యక్తినైతే కాదు. కానీ ఆ రోజు నేను టైమ్ ఇవ్వడానికి గల ఒక ప్రధానమైన కారణం ఉంది. సో, ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. ఎందుకంటే, ఇటువంటి సిట్యుయేషన్ కొంతమందికి వస్తా ఉంటది. మేబీ నా లైఫ్‌లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. సో, ఆ రోజు నేను భీమే సార్‌కి ఎందుకు టైమ్ ఇచ్చానంటే, ఆ రోజు ఫెస్టివల్ నేనుండేది ప్రెజెంట్ గద్వాలలో ఉంటాను. సో, గద్వాల నుంచి మా ఊరు వేముల విలేజ్ బ్యాక్‌గ్రౌండ్. సో, వేములకి వెళ్ళడానికి ఆల్‌మోస్ట్ నాకు రూ. 35 బస్సు చార్జ్. సో, ఆ రోజు నేను భీమే సార్ టైమ్ ఇవ్వడానికి కారణము, ఆ రోజు నేను ఊరికి వెళ్ళాలి అంటే, నా దగ్గర జేబులో డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని సార్ నేను. ఆ సిట్యుయేషన్‌లో నేను భీమి సార్ వచ్చాడంటే, సో, సారు బండి తీసుకొనొస్తాడు కాబట్టి, సార్‌తో మాట్లాడేసి బండి మీద మళ్ళీ అది వేములకెళ్ళొచ్చు, మా ఊరికెళ్ళొచ్చు. కనీసం నా దగ్గర చార్జ్ లేకుండా ఫ్రీగెళ్ళొచ్చు సార్‌తో పాటు అనుకోని, జస్ట్ రూ. 35 ఆలోచించి, ఆ రోజు నేను భీమే సార్‌కి టైమ్ ఇచ్చాను. భీమే సార్ టైమ్‌కి ఇచ్చిన తర్వాత, భీమే సార్ నన్నొచ్చి కలిసాడు. కలిసిన తర్వాత ఒక అరగంటకొస్తా సార్ అని చెప్పాడు. అరగంటకి రాలేదు. గంటకొస్తానన్నాడు, గంటకి రాలేదు. అలాగ దాదాపు నన్ను 3 గంటల టైం వెయిట్ చేపిచ్చాడు సార్ ఆ రోజు. ఈ 3 గంటల టైం వెయిట్ చేసిన తర్వాత సో, కాల్ చేసాడు, మళ్ళీ 3 గంటల తర్వాత కాల్ చేసాడు. కాల్ చేస్తే ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక కొద్ది దూరంలో బస్ స్టాప్ ఉంటది గద్వాలలో. అక్కడికెళ్ళి కలిసాను. అక్కడికెళ్ళి కలిసిన తర్వాత నేను భీమే సార్ ఒక్కరే వచ్చారనుకున్నా గానీ, భీమే సార్‌తో పాటు మరో వ్యక్తిని తోలుకొచ్చారు. ఆ వ్యక్తి మై వెల్ విషర్ అని చెప్పుకోవచ్చు, మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు, మై కొలీగ్ అని చెప్పుకోవచ్చు. మిస్టర్ మధు సార్, స్టైలిష్ మధు సారు. మధు సార్ ఇద్దరు కారేసుకొనొచ్చారు. కారేసుకొని వచ్చిన తర్వాత నాకొక చిన్న డౌటొచ్చింది. ఏంటా డౌట్ అంటే, వీళ్ళు ఏదో నాకు చెప్పి, నన్ను మాయమాటలు చేసి, ఏదో ఒక బిజినెస్‌లో దింపడానికి నా దగ్గరకొచ్చారని చెప్పేసి నాకు అప్పటికి క్లారిటీ వచ్చేసింది. సో, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా నేనక్కడ ఎందుకంటే నేను ఊరెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవు. సో, ఆ సిట్యుయేషన్ నాకు వినడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదింక. సో, సరే సార్ అని చెప్పేసి వెళ్ళాము. సో, ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటదో చెప్పండి సార్, అక్కడ ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని మాట్లాడదామని చెప్పిన తర్వాత, సరే అని చెప్పేసి గద్వాల సరౌండింగ్‌లో ఒక కలెక్టర్ ఏరియా ఉంటది. అక్కడికెళ్ళి కూర్చొని మాట్లాడాము. అక్కడికెళ్ళి కూర్చొని మాట్లాడిన తర్వాత భీమి సార్ నా దగ్గర కొద్దిసేపు మాత్రం కూర్చున్న తర్వాత పక్కకెళ్ళిపోయాడు. సో, అక్కడ నేను, మధు సారు, సో, అక్కడ జస్ట్ మాట్లాడుతా ఉన్నాము. సో, ఏదైతే మనం ఈరోజు వెస్టేజ్ గురించి మాట్లాడుకున్నామో అదే వెస్టేజే ప్రీవియస్‌గా నేను అక్కడ ఉన్నాను గాబట్టి, మళ్ళీ మధు సార్ వచ్చేసి, "సార్ నాకేదన్నా భీమే సార్ ఇంతకుముందు నేను వెస్టేజ్ చేశాము. సో, వెస్టేజ్ గురించి వద్దు సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ నన్ను ఇంతకుముందు కొంతమంది మోసం చేశారు. సో, మా ఫ్రెండ్స్ సరైన గైడెన్స్ ఇవ్వక నన్ను రాంగ్ వేలో తీసుకెళ్లారు. సో, నేను చాలా కష్టపడ్డా. సరైన ఇన్‌కమ్ సోర్సెస్ లేదక్కడ. సో, కష్టపడ్డదంతా గూడా వేస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ వేరే బిజినెస్ అంటే నా వల్ల కాదు సార్. సో, సారీ ఫర్ ద డిస్టర్బ్" అని చెప్తే, "లేదు సార్ అట్లా కాదు. సో, జస్ట్ బిజినెస్ గురించి కాదు, క్యాజువల్‌గా మనం మాట్లాడుకుందాం" అని చెప్పేసి మాట్లాడుతూ మన మధు సార్ ఏం చేశారంటే, మీకందరికి తెలిసిందే గదా మధు సార్ గురించి. మాటల గారడి, మాటల్లో దింపేస్తాడింక. అలాగా నన్ను గూడా మాట్లాడుతూ సో, ఎలా నన్ను కన్వర్ట్ చేశాడో తెలవదు. ఎలా నా మైండ్ సెట్‌ని డైవర్ట్ చేశాడో తెలవదు. వెస్టేజ్‌లోకి కన్వర్ట్ చేసేసాడు. వెస్టేజ్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత, ఇంతకుముందు చూసిన బిజినెస్ వేరు సార్. ఇప్పుడు చేసే బిజినెస్ వేరు. సో, అప్పటికి ఇప్పటికి కంపెనీ చాలా అప్‌డేట్ అయిపోయింది. సో, కంపెనీలో ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక్కసారి దీని గురించి సబ్జెక్ట్ వినండి సార్. అప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంది? ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంది? అన్నప్పుడు, సరే సార్,
నాకు ఎందుకంటే అక్కడ అవకాశం లేదు సార్. నేను ఎందుకంటే ఊరెళ్ళాలి. చేతిలో డబ్బులు లేవు. సో, అదే ఉద్దేశంతో అక్కడ విన్నాను. విన్న తర్వాత మధు సార్ చెప్పినప్పుడు ఇంతకుముందు చేసే బిజినెస్‌కి, ఇప్పుడు చేసే బిజినెస్‌కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. కంపెనీ చాలా అప్‌డేట్ అయిపోయింది. సో, అవన్నీ చూసిన తర్వాత సో, ఇప్పుడు నాకు ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ టైంలో నాకు పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ కావాలనుకుంటే ఇదే సరైన ప్లాట్‌ఫార్మ్ అనుకోని ఆ రోజు అబ్జర్వ్ చేశాను. అది కూడా నేను ఎందుకు అక్కడ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నానంటే సార్, నాకొచ్చేసి నా మ్యారేజ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. బట్ నా కూతురు ఉంది సార్. నా కూతురు వచ్చేసి 2022 నవంబర్ 7th రోజు నా కూతురు పుట్టింది. సో, నా కూతురు పుట్టిన తర్వాత చాలా మందికి ఇక్కడ ఒక ఆలోచన ఉంటదో లేదో గానీ, నాకు మాత్రం సార్ నిజంగా చెప్తున్నాను. చాలా మటుకు నా కూతురు పుట్టిన తర్వాత నాకు చాలా భయమేసింది. ఎందుకు ఆ భయమేసిందంటే, ఇప్పటిదాకా నా చాలా మంది ఫ్రెండ్స్‌ని చూశాను. వాళ్ళందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని, సో, వాళ్ళ పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పించలేక, సరైన వాళ్ళకు లైఫ్‌లో సరైనది చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నేను గూడా నా కూతురు పుట్టిన తర్వాత నా కూతురు పుట్టిందిప్పుడు. కూతురు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో, నా కూతురికి ఏదైనా మంచి లైఫ్‌ని ఇవ్వాలనుకుంటే, ఈరోజు గనక నేను గనక కష్టపడకపోతే, ఈ రూ. 10,000 జాబ్ మాత్రమే చూసుకుంటూ ఉంటే నేను లైఫ్‌లో సెట్ అవ్వలేను. నా కూతురుకో మంచి జీవితాన్ని ఇవ్వలేను. కాబట్టి నాకు దీంతో పాటు వేరే అవకాశం కావాలి. ఏ అవకాశం దొరుకుతది? ఎక్కడ దొరుకుతదని ఎదురు చూస్తున్న టైంలో నాకు సరైన ప్లాట్‌ఫార్మ్ అనిపించింది. మధు సార్ చెప్పిన తర్వాత, సార్ నేను వితిన్ ఒక 1 ఇయర్ ఖచ్చితంగా కష్టపడతాను సార్. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను సార్. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను సార్. బట్ నాకు మాత్రం వితిన్ 1 ఇయర్ తిరిగే లోపల కనీసం ఒక 20,000-30,000 ఇన్‌కమ్ ఇప్పిస్తే చాలు సార్ అని చెప్పేసి నేను మధు సార్‌ని అడిగిన తర్వాత, మధు సార్ అన్నాడు, "సార్ 100% మీరు తీసుకోగలరు సార్. మీ వల్ల అవుతుంది. 100% మీరు కొద్దిగా ఒక 6 మంత్స్ నాతో పాటు జర్నీ చేయండి. సో, నాతో పాటు జర్నీ చేసి నేను ఎలా మాట్లాడుతున్నాను? నేను ఏం చేస్తున్నాను? అసలు వెస్టేజ్ అంటే ఏంటి? దీన్ని ఎలా చేసుకోవాలి? ఎలా మాట్లాడాలి? జస్ట్ ఇక్కడ మాట్లాడితే చాలు సార్ మనకన్నాడు." అలాగని చెప్పేసి మధు సార్ ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడిని. మధు సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికెళ్ళేవాడిని. అక్కడికెళ్ళి మధు సార్ ఏమైతే చెప్తున్నాడో దాన్ని 100% ఎక్కడ సైలెంట్‌గా నా మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టేసి మధు సార్ ఏమైతే చెప్తున్నాడో అదంతా కూడా బాగా విని ఇంటికొచ్చి మళ్ళీ నాకు నేనుగా ప్రాక్టీస్ చేసే వ్యక్తిని. సో, నాకు నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో, ఒక 3 నెలలు, 4 నెలల వరకు నేను ఎవరికి ఒక వ్యక్తికి కూడా చెప్పలేదు సార్. ఆ 3, 4 నెలల్లో నాకు టైం ఉన్నప్పుడు మొదటిసారితో పాటు వెళ్ళేవాడిని. టైం దొరకనప్పుడు ఇంటి దగ్గర ఉండి నా ఫ్రెండ్స్‌కి చెప్పేవాడిని. నా ఫ్రెండ్స్‌కి ఎప్పుడైతే నేను దీని గురించి చెప్పడం మొదలుపెట్టానో నా ఫ్రెండ్స్ అన్నారు, "అరే! నీకేమన్నా తిక్కలేసిందా? మెంటలేసిందా? ఏదేదో బిజినెస్ అంటున్నావు. ఏమేమో అంటున్నావు. నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోద్ది. వద్దు అవన్నీ వేస్టు. సో, అక్కడ కాకుండా ఏదైనా మంచి జాబ్ చూస్తాము. జాబ్ చేసుకో" అని చెప్పిన వాళ్ళే గాని, వెస్టేజ్ మంచిది చేయని వ్యక్తులు ఒక్కరు కూడా లేరు సార్. అలా అనుకున్న నేను మరి నన్ను జాయిన్ చేసిన వ్యక్తి వచ్చేసి భీమి సారు. బట్ భీమి సార్ మాత్రం నన్ను ఆ రోజు డిసెంబర్ 2022 డిసెంబర్ 25థ్ రోజు ఐడీ చేశాడు. ఐడీ చేసింది ఆ రోజే లాస్ట్ ఇంకా 8 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు నన్ను పలకరించింది లేదు సార్ ఆయన. నా అప్‌లైన్ నన్ను పలకరించింది లేదు. సో, నా అప్‌లైన్ నన్ను పలకరించింది లేదు అని చెప్పేసి, ఇది నా అప్‌లైన్ బిజినెస్ కాదు. ఇది నా బిజినెసు. ఇక నేను డెవలప్ అవ్వాలంటే నేనే డెవలప్ అవ్వాలి. నేనే నేర్చుకోవాలి. సో, నాకెవరైతే సబ్జెక్ట్ నేర్పిస్తారో, ఎవరైతే నాకు గైడెన్స్ ఇస్తారో, ఎవరైతే నన్ను ముందుకు తీసుకెళ్తారో, ఎవరైతే నన్ను సక్సెస్ వేలో తీసుకెళ్తారో, వాళ్ళతో పాటు వెళ్ళి నేర్చుకుంటే గనక నేను సక్సెస్ అవుతాను. నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తితో పాటు గనక ఉంటే అతను నాకు సక్సెస్ ఇస్తాడంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో, జాయిన్ అయిన రోజు నుంచి మొదలుపెట్టి 1 ఇయర్ వరకు నన్నేం పలకరేయలేదు. సో, ఆ వ్యక్తి దగ్గర ఉంటా కాదు. ఇక నేనే సక్సెస్ అవ్వాలి కాబట్టి నాది నేనే నేర్చుకోవాలని చెప్పేసి మధుసార్ ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడిని. మధుసార్ ఏం చెప్తే అది నేర్చుకునేవాడిని. అలా నేర్చుకొని ఎప్పుడైతే నాకు నేనుగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చానో, అప్పటికి నా మీద నాకొక ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, నేను చెప్పగలను, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను సక్సెస్ అవ్వాలి, నాకు డబ్బు కావాలి, నా కూతురు లైఫ్ బాగుండాలనుకుంటే ఇప్పుడు నేను కష్టపడాలని చెప్పేసి ఎప్పుడైతే నా మైండ్ సెట్‌ని ఆలోచన విధానాన్ని ఇచ్చానో అప్పుడు అనుకున్నాను. సో, నాకు నేను మాట్లాడతానని చెప్పేసి దాదాపుగా మధు సార్‌తో పాటు 3 మంత్స్ జర్నీ చేశాను. ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళి మాట విని ఒక నోట్‌బుక్ తీసుకెళ్ళి మధు సార్ చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకునే వ్యక్తిని. మధు సార్ చెప్పే ప్రతి విషయం నోట్ చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత రాత్రి ఇంటికొచ్చే వరకు 10, 11, 12 టైం అయినా గాని గూడా మళ్ళీ ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక నోట్‌బుక్‌లో రాసిందంతా గూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని నాకు నేనుగా మనసులో అనుకుంటూ నా ఎదురు ఒక వ్యక్తి కూర్చున్నాడని చెప్పేసి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అర్ధరాత్రి వరకు గూడా 1, 2, 3 ఏ టైంలో అయినా సరే నాకు అనిపించిందంటే ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడని చెప్పేసి ఆ వ్యక్తిని ప్లాన్ చెప్పేలాగా మాట్లాడుకునే వ్యక్తిని నాలో నేను. అలా మాట్లాడుకుంటూ నాకు నేనుగా నోట్‌బుక్‌లో రాసుకుంటూ ఎప్పుడైతే నాకు నమ్మకమొచ్చి నేను ఒక వ్యక్తి దగ్గర మాట్లాడగలను, నా వల్ల అవుతుందని జెప్పేసి అనుకున్నానో అప్పుడు ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత
4 మంత్స్ తర్వాత ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాను. ప్లాన్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు మొదటిసారి పక్కన కూర్చున్నాడు. సార్ మీరు చెప్పండి సార్ మీ వల్ల అవుతుందన్నప్పుడు భయపడుతూ మాట్లాడాను. అలా మాట్లాడిన తర్వాత గూడా మొదటిసారితో ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత మొదటిసారి ఆ వ్యక్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మొదటిసారిని అడిగాను. మొదటిసారి నేను చెప్పింది కరెక్ట్ ఉందా లేదా? ఎక్కడైనా మిస్టేక్ ఉంటే చెప్పండి సార్ దాన్ని నేను కరెక్షన్ చేసుకుంటాను. ఎలా మాట్లాడి చెప్పండి సార్ అన్నప్పుడు మొదటిసారి అన్నాడు, సార్ 100% పర్ఫెక్ట్ చెప్పారు. కాకపోతే కొన్ని వర్డ్స్ పలికే విధానం నేర్చుకున్నాను సార్. ఆ పలికే విధానం గనక నేర్చుకుంటే పర్ఫెక్ట్ చెప్పగలరు. కాకపోతే ఒక ఇన్కమ్ ఫస్ట్ ఉన్న ఇన్కమ్ లాస్ట్ వస్తుంది. లాస్ట్ ఉన్న ఇన్కమ్ ఫస్ట్ వస్తుంది. కొద్దిగా దీన్ని కరెక్షన్ చేసుకోండి సార్. ఈ ఇన్కమ్ ఇక్కడ చెప్పాలి. ఈ ఇన్కమ్ ఇక్కడ చెప్పాలని చెప్పేసి ప్రతి విషయాన్ని ఒక టీచర్ అయితే ఒక స్టూడెంట్‌కి ఎలాగైతే దండించి చెప్తాడో అలా కాకుండా మధు సార్ చాలా స్మూత్‌గా ఇలా చెప్పాలి సార్, ఇలా చెప్పాలి సార్ అన్నప్పుడు ఓహో! ఇలాంటి వ్యక్తి దగ్గర ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పేసి మధు సార్ చెప్పింది 100% నేర్చుకొని ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో నేర్చుకుని నా ఓన్‌గా నేను ప్లాన్ చెప్పడం ఆ! ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో అప్పుడు నేను అనుకున్నా సార్ 100% నేను చేయగలను అనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురికి ప్లాన్ చెప్పాను. ఇద్దరు ముగ్గురికి ప్లాన్ చెప్పడం ముగ్గురు వ్యక్తులు చెప్పినప్పుడు అక్కడ కొద్దిగా మిస్టేక్ చేసినప్పుడు నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి చెప్పినప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్‌గా ఎప్పుడైతే నేను చెప్పడం మొదలుపెట్టానో అప్పుడు నాకు నేను దాదాపు ఆ విస్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ 4 నెలల టైంలో దాదాపు ఒక 80-90 మందికి ప్లాన్ చెప్పింటాను సార్. 90 మందిలో కూడా ఏ ఒక్కరు నేను చేస్తానే కదా ఇది వేస్టు. దీంట్లో ఎందుకు జాయిన్ అవుతున్నావు అన్న వాళ్ళకి తప్ప ఏ ఒక్కరు కూడా నా దగ్గరకొచ్చి నేను బిజినెస్ చేస్తా అన్న వాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను 90 మందికి చెప్పిన తర్వాత నేను మధు సార్‌ని అడిగాను. సార్ ఇంతమందికి నేను చెప్పాను సార్. ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. మరి ఏం చేయాలి సార్? నాకేమో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను క్విట్ అయిపోతాను సార్. నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మధు సార్ అప్పుడన్నాడు. లేదు సార్ మీరు ఒక్కసారి వినండి. నా మాట వినండి. మనకు విజయవాడలో ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆ మీటింగ్‌కెళ్తే గనక 100% మీకు ఖచ్చితంగా మీరు చేయగలరు. ఆ మీటింగ్ విన్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత ఖచ్చితంగా ఆ రోజు నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను మీటింగ్‌కి వెళ్ళాను సార్ అక్కడికి. వీఎల్‌సి వెస్టేజ్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ ఒక మీటింగ్‌కి వెళ్ళాను. ఆ మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మన నందకిషోర్ సార్ కావచ్చు, ఇంకొంతమంది లీడర్స్ అక్కడ కంపెనీ యొక్క సార్ రవి సార్ వాయిస్ వస్తుందా? ఎనీవన్ ఆన్ సార్? కంటిన్యూ. ఓహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. అలాగే నేను ఆ మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు నాకనిపించింది. నేను 100% నేను సక్సెస్ అవ్వాలి. నేను ఏదో ఒకటి సాధించాలి. నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆ మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను సార్. అప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేసిన తర్వాత నాకొక పర్సన్ పరిచయమయ్యారు. ఆ వ్యక్తికొచ్చేసి దాదాపు అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్. ఏమీ చదువుకోలేదు. దాదాపుగా 50 ఇయర్స్ ఏజ్ ఉంటది. ఆ పర్సన్ ఆల్‌మోస్ట్ వేరే మార్కెటింగ్‌లో పెట్టుబడి పెట్టి కొన్ని బిజినెస్ చేసే పర్సన్. మార్కెటింగ్ మీద కొద్దిగా గ్రిప్ ఉందన్న విషయంతోటి ఆ పర్సన్‌కి కాల్ చేశాను. ఆ పర్సన్‌కి కాల్ చేసినప్పుడు ఆ సార్ పేరే మిస్టర్ గోవింద్ సారు. మై వెల్ విషర్ అని చెప్పుకోవచ్చు. మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. మై కొలీగ్ అని చెప్పేసి ఈరోజు నేను వెస్టేజ్‌లో నిలబడ్డానికి గల కారణం ఆ వ్యక్తి అని చెప్పుకుంటాను సార్. ఎందుకంటే ఒకప్పుడు నేను ఫీల్డ్‌కెళ్ళేతప్పుడు నా దగ్గర ఎలాంటి రూపాయి ఇన్‌కమ్ లేకపోయినా గాని గూడా కనీసం టీ తాగడానికి టీకి డబ్బులు లేకపోయినా గాని గూడా నాకు ఈ గోవింద్ సార్ అనే ఒక వ్యక్తి పెట్టి నన్ను కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి, "సార్ లవన్ నువ్వెక్కడికెళ్ళినా గాని నాతో పాటు రా. నేను బండి మీద తీసుకెళ్తాను. నీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు. నేను నీకు హెల్ప్ చేస్తాను. బట్ వెస్టేజ్‌లో మాత్రం సక్సెస్ అవ్వాలని" చెప్పేసి ఆ వ్యక్తి అన్న తర్వాత ఆ వ్యక్తికి అస్సలు ఎవరు వెస్టేజ్ గురించి చెప్తే సరిగ్గా చెప్పట్లేదంట. సార్ అర్థం కాలేదు. ఒకసారి దీని గురించి విందామని చెప్పేసి నీకు కాల్ చేసిన వెంటనే వస్తానని చెప్పాడు. ఆ రోజే సార్ 2024 2024లో ఫిబ్రవరి, మార్చి మేబీ ఆ టైం అనుకుంటాను. ఆ టైంలో ఒకరోజు చాంపియన్ డే ఉంది కర్నూల్‌లో. ఆ చాంపియన్ డేకి సార్ రండి సార్ అని చెప్తే సరే అని చెప్పేసి అన్నారు సారు. గద్వాల నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఎర్రవల్లి అని చెప్పేసి ఒక ఊరుంటది సార్. అక్కడికెళ్ళాను. సార్‌ని కాల్ చేసి సార్‌ని రమ్మని చెప్తే సరే అని చెప్పేసి వెయిట్ చేపిచ్చాడు. ఒక అరగంట ఆగు సార్ వస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అరగంట వెయిట్ చేశా.
గంట వెయిట్ చేశాను, గంటన్నర వెయిట్ చేశాను. సో ఎండలో ఆ వ్యక్తి కోసము దాదాపుగా గంటన్నర నుంచి 2 గంటల సేపు వెయిట్ చేశాను. సో అక్కడికే టైము 1:30 కంప్లీట్ అయిపోయింది. 2 గంటలకల్లా మనకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు త్వరగా రండి అయితే ఓకే అని చెప్పేసి 1:30 కల్లా ఎర్రవల్లికి వచ్చేసాడు. అక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్స్ కర్నూలు. సో ఈ 45 కిలోమీటర్స్ కర్నూలు ఏదైతే దూరం ఉందో ఆ దూరంని సార్ ఆల్రెడీ 1:30 అవుతుంది టైము, మనకు 2 కల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మరి త్వరగా వెళ్ళాలి సార్ అని చెప్తే సరే అని చెప్పేసి బండి ఎక్కి కూర్చుని ఇద్దరం బండి మీద బయలుదేరామండి. కరెక్ట్ 2:10 కల్లా బండి తీసుకెళ్లి కర్నూలులో పెట్టాం. సో ఏ విధంగా వెళ్ళామో తెలియదు. ఎందుకు సార్ ఇంత స్పీడ్ వచ్చారని చెప్పేసి నేను గోవింద్ సార్ని అడిగితే సార్ అన్నారు, సార్ మీటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. సో టైంకి స్టార్ట్ అయినప్పుడు మనం టైంకి ఉండకపోతే కరెక్ట్ కాదు, మనకు కొన్ని విషయాలు మిస్ అయిపోతామని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, ఆ వ్యక్తిలో బిజినెస్ చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితులు వదలకూడదని చెప్పేసి అనుకొని ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత ఆ వ్యక్తి నాకు అన్నాడు, సో వయసులో మా నాన్నగారి వయసు ఉంటుంది సార్ది. సార్ అప్పుడు అన్నాడు, లవన్ థ్యాంక్ యూ సో మచ్ లవన్, సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చావు. నేను ఎన్నో మీటింగ్లు విన్నాను, ఎన్నో బిజినెస్ చేశాను, పెట్టుబడి పెట్టి బిజినెస్ చేశాను కానీ తప్ప ఇటువంటి బిజినెస్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదు, సో ఎలాంటి రిస్క్ లేదు. సో మన ఇంటి వస్తువులు మనం వాడుకొని ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా నేను చేస్తాను. సో నాతో పాటు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు సార్ ఐడి తీసుకున్నాడు. ఐడి తీసుకున్న మరుసటి రోజు నాకు అనిపించింది, ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆ వ్యక్తి జాయిన్ అయిన నా ఫస్ట్ ఐడి, నా ఫస్ట్ పర్సన్, నా ఫస్ట్ పార్ట్నర్ మిస్టర్ గోవింద్ సార్. ఈ రోజు ఆ పర్సన్ బిజినెస్ చేస్తూ అలాగే దాదాపు 6 నెలల పాటు ఆ ఒక్క పర్సన్ తోటి నేను జర్నీ చేశాను. ఆ ఒక్క వ్యక్తితో జర్నీ చేసిన నేను సో విత్ ఇన్ 3 మంత్స్ తిరిగే లోపలనే ఆ వ్యక్తితో జర్నీ చేస్తూ ఆ వ్యక్తికి దాదాపుగా సిల్వర్ డెక్ అని ఒక పొజిషన్ ఇప్పించాను. సో నేను కూడా సిల్వర్ డెక్లో ఉంటూ ఒక వ్యక్తి ఎల్ఓబి తోటి నేను ఆఫ్టర్ 6 మంత్స్ తిరిగే లోపల 13,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా సార్. వెస్టేజ్లో 13,000 రూపాయలు ఇన్కమ్. దాదాపు అప్పుడు నాకు అనిపించింది, 12 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నాకు వచ్చిన జీతం ఏమో 12,000, బట్ ఇక్కడ 6 నెలలు కొద్ది కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని మీటింగ్కి అటెండ్ అవుతూ కొద్ది ఇక్కడ మాట్లాడడం నేర్చుకుంటే నాకు ఇక్కడ 13,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది కదా. సో ఇదే నాకు బెటర్ అవకాశము. సో దీన్ని మించిన అవకాశం నాకు ఇంకోటి దొరకదని చెప్పేసి నేను చేసే జాబ్ ఏదైతుందో ఆ జాబ్ మొత్తానికి క్లోజ్ చేసేసి వెస్ట్ని ఫుల్ టైం చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నాకు 13,000 రూపాయలు ఇన్కమ్ రావడం మొదలైందో అక్కడి నుంచి నేను మాట్లాడే మాట విధానాన్ని మార్చుకున్నాను. సో నా యొక్క యాటిట్యూడ్ మార్చుకున్నాను, నా డ్రెస్ సెన్స్ మార్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ నన్ను నేను మార్చుకొని ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాకు నేనుగా ధైర్యం చెప్పుకుంటూ నా మైండ్కి ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ ఇచ్చుకుంటూ అలా బిజినెస్ని చేస్తూ పోతే సో ఫస్ట్ మంత్ నాకు 6 మంత్స్ తర్వాత ఏదైతే 13,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందో నెక్స్ట్ మంత్ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ నా టీంలో ఉన్న వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ టీంని ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ మంత్ వచ్చేసి 28,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను సార్. సో నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే నేను 20,000 ఇన్కమ్ తీసుకున్నానో 28,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు సక్సెస్ వచ్చేసింది. ఇంకా నన్ను ఎవరు ఆపలేరని చెప్పేసి నాకు నేనుగా ధైర్యం తెచ్చుకొని ఇంకొద్ది నా వర్క్ స్టైల్ మార్చుకొని ఇంకొద్ది నా యొక్క మాట విధానాన్ని మార్చుకొని నా డ్రెస్ సెన్స్ మార్చుకొని ఎవ్రీథింగ్ నన్ను నేను మార్చుకుంటూ నా టీంలో ఉన్న వాళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటూ సో అలా చేస్తూ పోతే 13,000 కాస్త 28,000కి వచ్చింది. 28,000 కాస్త నెక్స్ట్ మంత్ చూసుకుంటే నా ఇన్కమ్ 36,000కి వచ్చింది. సో 36,000 కాస్త ఇంకొద్ది నాకు కష్టపడి నా టీంలో వాళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటూ సో నాకు నేను అప్డేట్ అవుతూ నాకు నేను సబ్జెక్ట్ తీసుకుంటూ నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ని నా టీంలో ఉన్న వాళ్ళకి ఇస్తూ వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ మీ బిజినెస్ ఇలా చేసుకోవాలి, సో ఈ టైంకి ఇంత ఇన్కమ్ తీసుకోవాలి, ఇలా వర్క్ చేసుకుంటూ అవుతుంది, కొత్తగా వచ్చిన పర్సన్ దగ్గర ఎలా మాట్లాడాలి, సో ఆ వ్యక్తిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో ఆ వ్యక్తికి ఏమైతే నీడ్ ఉందో అదే నీడ్ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడితే 100% వాళ్ళు బిజినెస్ క్యాచ్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి నా టీంలో వాళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటూ పోతూ సో 28,000 కాస్త 38,000కి వచ్చింది. 38,000 కాస్త 46,000కి వచ్చింది. సో 46,000 రూపాయలు ఇన్కమ్ ఎప్పుడైతే నేను తీసుకోవడం మొదలు పెట్టానో సార్ అప్పుడు నేను అనుకున్నాను, సో మా నాన్నగారు వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే డిపార్ట్మెంటు, 32 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. 32 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ కూడా మా నాన్న తీసుకున్న రిటైర్డ్ అయ్యే ముందు హైయెస్ట్ జీతం ఎంత అంటే 35,000 సార్. అప్పుడు నాకు అనిపించింది, మా నాన్న ఇన్ని ఏళ్ళ కష్టపడి ఉద్యోగం చేసినా కూడా మా నాన్న సరైన జీతం తీసుకోలేదు. కానీ ఈరోజు నేను ఇక్కడ కరెక్ట్ ఒక 6 నెలలు ఒక సంవత్సరం పాటు కష్టపడితే ఈరోజు నేను 46,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను కదా. సో 100% సక్సెస్ అవ్వగలను. విత్ ఇన్ 1 ఇయర్ తిరిగే లోపలనే ఖచ్చితంగా ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని నాకంటూ ఒక లైఫ్లో ఏదో ఒక మంచి
ఈ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ సొసైటీ ఒక మంచి పేరు ఉండాలి, సో ఒక మంచి కార్ తీసుకోవాలనుకున్న ఆలోచించాను. ఆ రోజే డిసైడ్ అయిపోయాను. సో డిసైడ్ చేసుకున్న నేను నా మైండ్కి ఇచ్చేసాను ఇంకా. సో నా మైండ్లో ఒకటే, మళ్ళీ 40,000 ఇన్కమ్ తీసుకుని నేను తిరిగి ఇదే సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా ఒక కార్ తీసుకోవాలి, ఒక 10 లక్షల కార్ కొనాలి, ఒక 70,000 నుంచి 80,000 ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి నేను నా మైండ్కి ఇచ్చుకున్నాను. ఆ ఇచ్చుకున్న దాన్ని సో మైండ్కి ఇచ్చుకున్న నేను ఇంప్లిమెంటేషన్లో మొదలు పెట్టాను. సో టీమ్ 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 ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అప్ అయినా, అక్కడ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళినా, ఉదయం వెళ్తే సాయంకాలం 7, 8, 9 వరకైనా సరే ఫీల్డ్లో ఉండేవాడిని. ఎవరో ఒకరి దగ్గర మాట్లాడే వ్యక్తిని, ఎక్కడ కూడా ఖాళీగా ఉండే వ్యక్తిని అయితే కాదు సార్. సో అలాగా నా హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే ఈరోజు వెస్టేజ్ ద్వారా సో నా స్టార్టింగ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 25 రూపాయలు తీసుకున్న నేను ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 80,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని, సో ఇప్పటిదాకా నిజం చెప్తున్నా సార్, నా దగ్గర ఒక బండి కొనడానికి కూడా సిచ్యువేషన్ లేనటువంటి వ్యక్తిని బండి కొనడానికి పక్కన పోతే, సో నేను మా ఊరు గద్దోల నుంచి మా ఊరికి వెళ్ళడానికి 35 రూపాయలు జోబులు వెళ్ళినటువంటి వ్యక్తిని ఈ రోజు విత్ ఇన్ 3 years తిరిగే లోపల 80,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని, దాదాపు 10 లక్షల టాటా టియాగో కార్ తీసుకొని ఇక నేను సక్సెస్ అవడం కాదు సార్, నాతో పాటు ఓవరాల్గా దాదాపు 60 నుంచి 70 మందిని 5,000 రూపాయల ఇన్కమ్ నుంచి మొదలు పెట్టుకుంటే 85,000 రూపాయల ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి క్రియేట్ చేయగలిగంటే ఇది నా గొప్పతనం కదా సార్, ఇస్ ఎ వెస్టేజ్ గొప్పతనం. సో థ్యాంక్ యూ సో వెస్టేజ్. సో థ్యాంక్ యూ సో వెస్టేజ్ మేనేజ్మెంట్. సో ఎప్పుడు కూడా నేను లైఫ్లో నేను అనుకుంటున్నా సార్, నేను బ్రతికున్నంత వరకు వెస్టేజ్ని మాత్రం వదిలిపెట్టను. వెస్టేజ్ నేను సక్సెస్ అవ్వడం కదా సార్, నాతో పాటు నన్ను నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా కార్లు ఇప్పించాలి, లక్ష ఇప్పించాలి, ఇదే నా గోల్. సో ఇక్కడ మనం అందరం కూడా సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్కటి సార్. సో మన సక్సెస్ ఎక్కడో లేదు సార్, మనం ఎక్కడైతే మనం మొదలు పెడతామో మాట్లాడే విధానం కనుక కరెక్ట్ ఉంటే, మన ఎదురు కూర్చున్న పర్సన్కి ఏమైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు కనుక మనం కనుక మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఆ పర్సన్ బిజినెస్లోకి ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. అతను బిజినెస్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత అతనికి 1, 2, 3 మీటింగ్లు కనుక వినిపించగలిగితే ఖచ్చితంగా అతని మైండ్ సెట్ మారిపోతుంది. ఖచ్చితంగా అతను బిజినెస్ చేయడానికి ముందుకు వస్తాడు, అతను సక్సెస్ అవుతాడు. సో మనం కూడా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మన సక్సెస్ గురించి మనం ఎక్కడ కూడా ఆలోచిస్తాం సార్, మన డౌన్ లైన్ సక్సెస్ గురించి ఆలోచిద్దాం. మన డౌన్ లైన్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోయినట్టే. సో మన సక్సెస్ గురించి మనమే ఆలోచించుకుంటూ కనుక ఉంటే మనం ఇక్కడ సక్సెస్ అవ్వలేము, ఇది మాత్రం డ్యామ్ షూర్. సో ఇక్కడ సార్ మనం సక్సెస్ అవ్వడం మనం ఒకటి ప్రధానమైన కారణం ఒకటి. సో ఇక్కడ మనం ఏమైతే చేయాలనుకున్నామో దాన్ని ఇంప్లిమెంటేషన్లో చూపించాలి, వర్క్ స్టైల్లో చూపించాలి. సో మనం ఈ నెల మనకు ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ 10,000 కాస్త 11,000 రూపాయలు రావాలి, లేదా 12,000 రూపాయలు రావాలి. సో మినిమం ఒక 1,000 రూపీస్ ఇన్కమ్ పెరిగేలాగా మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో అక్కడ మనతో పాటు మన టీంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని మనం ఒక్కరమే కాదు మీటింగ్కి వెళ్ళడం, మన టీంలో ఉన్న యాక్టివ్ పర్సన్స్ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ జూమ్ మీటింగ్ వినిపించుకుంటూ, సో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ తీసుకెళ్తూ వాళ్ళకి కనుక సరైన గైడెన్స్ ఇచ్చి, సరైన మోటివేషన్ ఇచ్చి, సరైన సబ్జెక్ట్ కానీ ఇవ్వగలిగితే 100% వాళ్ళే మనల్ని సక్సెస్ చేసి పెడతారు సార్, ఇది మాత్రం డ్యామ్ షూర్. సో ఇక్కడ నేను సక్సెస్ అవడానికి గల కారణం ఒకటే సార్, ఇక్కడ నేను ఏదైతే వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నాను, సో వెస్టేజ్ నా ప్రాణం, సో వెస్టేజ్ తప్ప నాకు వేరే అవకాశం ఎక్కడ కూడా లేదు, నేను దీంట్లో తప్ప వేరే దాంట్లో గెట్టిన అవ్వాలని చెప్పేసి నా మైండ్కి నేను ఇచ్చుకున్నా కాబట్టి 100% నాకు నేను మోటివేషన్ చేసుకుంటూ, నాకు ఎవరు మోటివేషన్ ఇవ్వకపోయినా కూడా పర్లేదు, నన్ను నేను మార్చుకోవాలి. ఫస్ట్ నేను మారితే నేను అవతల వ్యక్తిని మార్చగలను, నేనే మారకపోతే అవతల వ్యక్తిని నేను మార్చలేను, ఇది డ్యామ్ షూర్. కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వెళ్ళేవాడిని, ఎక్కడ ట్రైనింగ్ ఉంటే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. ఎందుకు రెగ్యులర్ వెళ్ళిన మీటింగ్లే కదా, నేను మీటింగ్కి వెళ్తే ఏం నేర్చుకునేది పాత మీటింగ్ అదే చెప్పిందే చెప్తా ఉంటారు అని చెప్పేసి అనుకోవడం ఇస్ రాంగ్ సార్. మనం ఏదైతే మీటింగ్కి వెళ్తామో ఆ మీటింగ్లో ఏదో ఒక్క వర్డ్, చిన్న వర్డ్ అనేది సార్ మనకు కొత్త వర్డ్ కనుక దొరికిందంటే అదే వర్డ్ తీసుకొచ్చి మన టీంకి ఇంప్లిమెంటేషన్ ఇవ్వచ్చు, దాన్నే మనకు మోటివేషన్గా తయారు చేసుకోవచ్చు, దాన్నే ఒక సబ్జెక్ట్ కిందగా తయారు చేసుకోవచ్చు. సో అలాగా ఎక్కడ మీటింగ్ ఉన్న అక్కడ మీటింగ్కి వెళ్ళేవాడిని, ఎక్కడ సెమినార్స్ ఉంటే అక్కడ సెమినార్స్కి వెళ్ళేవాడిని. సో ఎప్పుడైతే నేను విజయవాడలో ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన తర్వాత, సో యాజ్ మన గోల్డ్ యాక్టర్లో ఉన్నప్పుడు ఒక బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాను సార్. ఆ బూట్ క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ నాకు అనిపించింది, సో లైఫ్ అంటే ఇలా ఉండాలనిపించింది. ఎప్పుడైతే ఆ బూట్ క్యాంప్కి వెళ్ళానో అక్కడ 100% ఫిక్స్ అయిపోయాను. సో ఇలాంటి బూట్ క్యాంపు ఏదో ఒక్క రోజు నేను కూడా చేయగలను, నా టీంకి నేను కూడా పర్సనల్గా పెట్టుకోగలను, నా వల్ల అవుతుందని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను.
బట్ ఈ మాట ఎవరు చెప్పలేదు సార్, ఈ రోజు మీతో చెప్తున్నాను. సో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు ఆ రోజు విన్న ఆ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఇలాంటి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి నా ఎంటర్ టీంకి అందరికీ నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయగలనని చెప్పేసి ఆ రోజు నేను ఏదైతే అనుకున్నానో అదే అనుకున్న ఆ ప్రోగ్రామ్ని ఈ రోజు చేయడానికి రెడీ అయిపోయింది సార్ ఇక్కడ. సో గద్వాల్ ఎంటర్ డిస్టిక్ లోనే చాలా మంది విస్టేజ్ లో చేసిన వాళ్ళు డైమండ్ యాక్టర్స్ ఉన్నారు, స్టార్లు ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే అన్నట్టు. సో వాళ్ళు ఏదైతే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ లెవెల్ అయితే అదే లెవెల్లో ఉన్నారు. ఎక్కడ ఇన్కమ్ తీసుకున్నారు అదే ఇన్కమ్ తీసుకున్నారు. సరైన గైడెన్స్ లేదు, సరైన మోటివేషన్ లేదు. సో అలా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి గద్వాల్లో, సో నాకంటూ ఒక మంచి ఇమేజ్ ఉండాలని చెప్పేసి సో గద్వాల్ సరౌండింగ్ ఎంటర్లోనే నాతో పాటు నేను ఈరోజు డైమండ్ యాక్టర్గా ఉన్నాను సార్. నేను డైమండ్ యాక్టర్ ఉన్నాను కాదు, నా టీంలో ఒక లేడీని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్గా తయారు చేసుకుంటూ, ఒక మంచి మోటివేషన్ ఇచ్చుకుంటూ, ఒక మంచి లీడర్గా తయారు చేసుకుంటూ ఈరోజు ఒక క్రౌన్ యాక్టర్ని తయారు చేశానంటే ఒకసారి ఆలోచించండి సార్. నేను క్రౌన్ అవ్వాలనుకోలేదు. సో నా టీంలో ఉన్న ఒక వ్యక్తిని క్రౌన్ చేసి నాకంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, నాకంటే మంచి ఇన్కమ్ ఇప్పించాలన్న ఆలోచనతోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు నాకంటే మంచి పొజిషన్ పెట్టి వాళ్ళకు కూడా కార్లు ఇప్పించగలిగే స్టేజ్కి వచ్చానంటే ఒక్కసారి ఆలోచించండి సార్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చేసానంటే, ఈరోజు మా విలేజ్ మొత్తంలో దాదాపు నా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే. వాళ్ళందరూ కూడా మంచి మంచి ఇన్కమ్ జోన్లో ఉన్నారు. కానీ నా దగ్గర సరైన ఇన్కమ్ లేకపోయేసరికి వాళ్ళ దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్తే కనుక, సో వీడు వచ్చాడు, వీని దగ్గర ₹1 కూడా జోబులో ఉండదు, సో వీడు వస్తే మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వీని ఎందుకు రాపించుకోవడం అని చెప్పేసి నేను ఈ రూట్లో వస్తుంటే నన్ను చూసి అలా తప్పించుకొని వెళ్ళే వ్యక్తులు ఉన్నారు చాలామంది. కానీ ఈరోజు అదే వ్యక్తులు ఈరోజు మా ఊరికి వెళ్ళేటప్పుడు నేను కార్ వేసుకుని వెళ్తా ఉంటే నన్ను చూసి నమస్తే మామ, నమస్తే బావ అనేవాళ్ళు కానీ తప్ప ఒకప్పుడు నన్ను చీదరించుకునే వ్యక్తులు కూడా ఈరోజు కాల్ చేసి మరి ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, సో మాకేమైనా మాట్లాడి కొద్దిగా టైం ఇస్తారని చెప్పేసి అడిగే స్టేజ్కి వచ్చానంటే ఒకసారి ఆలోచించండి సార్. సో విస్సేలా గనక విత్ ఇన్ 1 or 2 years కనుక గట్టి కష్టపడగలిగితే మనకు వచ్చే నెగిటివ్స్ని పక్కన పెట్టేసి, మనకు వచ్చే రిజెక్షన్ పక్కన పెట్టేసి, మన ఫ్యామిలీ వాళ్ళని కొద్దిగా వాళ్ళు నెగిటివ్ థాట్లో ఉన్న వాళ్ళని పాజిటివ్ థాట్లోకి తీసుకెళ్ళి ఫస్ట్ మనం కనుక పాజిటివ్ థాట్లో ఉండి మనం కనుక విస్లో కనుక ఒక 1 or 2 years కనుక నిలబడగలిగితే 100% చెప్తున్నాను సార్, విత్ ఇన్ 1 lakh తీసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఒకప్పుడు 10,000 జీతం వచ్చేటప్పుడు నాకు ఒక 20,000 జీతం రావాలంటే ఒక 10 ఏళ్ళు పని చేయలేమని చెప్పేసి ఆలోచనతో ఉన్న వ్యక్తిని. కానీ ఈరోజు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవడం అంటే చాలా ఈజీ వచ్చేస్తుంది అంతే ఇంకా. సో అలాంటి మోటివేషన్ ఇస్తుంది అలాంటి ప్లాట్ఫామ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకడం ఇక్కడ జూమ్లో ఉన్న మన అందరి కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను నేనైతే 100%. ఎందుకంటే ఇలాంటి అవకాశం దొరకడం చాలా చాలా గొప్ప వరం కాబట్టి. సో ఇక జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సార్ నా సక్సెస్ జర్నీ ఎలాగైతే మీ అందరి సక్సెస్ జర్నీ కూడా ఒకరోజు ఇలా జూమ్లో ప్రతి ఒక్కరు మీ టీంలో ఉన్న వాళ్ళు కాదు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకరోజు కూర్చొని మా వారు సక్సెస్ అయ్యారు, ఈరోజు మాట్లాడుతున్నాడు, మా వారు సక్సెస్ జర్నీ వినాలని చెప్పేసి మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పని లేకుండా ఆ రోజు మీరు మాట్లాడే ప్రతి మాట వినాలి. ఆ స్టేజ్కి మీరు రావాలంటే ఒక 2 years సార్, ఒక 2 years కళ్ళు మూసుకొని కనుక మనం కనుక విస్తరణ కనుక నిలబడగలిగితే కష్టంగా చెప్తున్నాను, 1 lakh తీసుకొని ఒక 10-20 లక్షల కార్ తీసుకోవడం, మనం అనుకున్న డ్రీమ్ కార్ని తీసుకోవడం చాలా అంటే చాలా ఈజీ 100%. సో నేను లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక్క విషయం చెప్తాను సార్. సో నేను ఈరోజు ఇలా సక్సెస్ అవ్వడానికి గల కారణము ఒక గోవింద్ సార్ ఒకటి, సో భీమేశ్ సార్, సో నాకు అవకాశం ఇచ్చినటువంటి భీమేశ్ సార్ ఒకటి. సో ఈరోజు నన్ను ఈ విధంగా తయారు చేసి ఇలా మాట్లాడడానికి తయారు చేసి సో ఒక లీడర్గా తయారు చేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు మిస్టర్ మధు సారు. సో మధు సార్కి 100కి 200% నా లైఫ్ టైం మొత్తం కూడా ఆయనకు పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఆ రోజు నాకు మధు సారే కనుక నా చేయి పట్టుకోకపోతే ఈ రోజు నేననే వ్యక్తిని లేను. సో ఎప్పటికీ కూడా నాకు మధు సారు ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక వెల్ విషరు, మై అప్లైన్ కాదు, ఒక మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాను. సో ఆ వ్యక్తి కానీ నాకు లేకపోతే ఈరోజు నేను విస్తేజ్ అనే చేసే వ్యక్తిని కాదు, సో నా మళ్ళీ పాత లైఫ్కి వెళ్ళే వ్యక్తిని. అలా కాకుండా ఇక్కడ ఎవరైతే మీ సీనియర్స్ ఉంటారో సార్, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఏ పని చెప్తే ఆ పని చేయండి సార్. విస్తేజ్కి సంబంధించి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళండి, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వెళ్ళండి. వీక్లీ మీటింగ్ కావచ్చు, 1 day వర్క్షాప్ కావచ్చు, ఆఫ్టర్ వర్క్షాప్ కావచ్చు, సో బూట్ క్యాంప్ కావచ్చు. సో ఇలా ఇటువంటి మీటింగ్స్ అని కనుక మనం కనుక వినుకుంటూ కనుక ఉంటే మనము నాలెడ్జ్ తీసుకొని మన టీంలో ఉన్న వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వచ్చు. సో మనము సక్సెస్ అవుతాము, మనతో పాటు ఉన్న వాళ్ళను సక్సెస్ చేసి మనము 100% మనం అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో నిజంగా చెప్తున్నా సార్, ఈరోజు నేను నిజంగా విస్తేజ్ చేయడానికి
సో చాలా మంది కూడా ఇక్కడ అనుకుంటా ఉంటారు, సో మా నాన్నగారు సో నాకు ఏం ఆస్తిపాస్తి ఏమీ ఇవ్వలేదు, సో మా నాన్న నాకు మంచి చదివించింటే మంచి జాబ్ చేసుకునే వ్యక్తిని అని చెప్పేసి చాలా మంది కూడా మన పేరెంట్స్ అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా సార్, నాకు ఈరోజు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందా అంటే అది కోట్ల ఆస్తి ఉందని చెప్పుకుంటాను సార్. సో మా నాన్న నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు. సో మా నాన్న నేను చదువుకుందామంటే కూడా చదువుకోవడానికి ఏం అవసరం లేదు నాన్న, నేను బరగొడ్లు తీస్తాను, నేను బర్రెలు కాసుకొని బతుకున్నానా అని చెప్పేసి అన్న వ్యక్తి. సో ఈ రోజు అలా అన్న వ్యక్తిని నేను చాలా సార్లు కూడా మా నాన్న మీద కోపాను, మా నాన్న తిట్టుకున్న వ్యక్తిని. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్, మా నాన్న నాకు ఏమన్నా ఆస్తి ఇచ్చాడంటే కోట్ల ఆస్తిని ఇచ్చాడు ఈరోజు. కోట్ల ఆస్తిని ఇచ్చాడంటే ఏంటి దాని అర్థం ఏంటంటే సార్, ఇక్కడ మా నాన్న నాకు జన్మనిచ్చాడు. సో మా నాన్న నాకు జన్మనిచ్చాడు కాబట్టి నేను ఉన్న భూమి మీద ఉన్నా కాబట్టి నాకు ఈరోజు వెస్టేజ్ అవకాశం వచ్చింది. సో వెస్టేజ్లో ఏ రోజుకైనా కానీ కూడా సార్ 100% ఏ రోజుకైనా సరే నేను కోటీశ్వరుడు అవుతాను. సో 100% అవుతాను. సో ఈ రోజు మా నాన్నగారు నాకు జన్మనివ్వకపోతే నేనంటే వ్యక్తిని లేను, నేననే వ్యక్తి లేకపోతే ఈ రోజు నాకు వెస్టేజ్ అవకాశం వచ్చేది కాదు. సో కాబట్టి ఈ రోజు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే అది కోట్ల ఆస్తి అని చెప్పుకోవచ్చు. అదే వెస్టేజ్ యొక్క ఆస్తి. గర్వంగా చెప్పుకుంటాను సార్, నిజంగా ఐ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. సో సో ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను 100% రుణపడి ఉంటాను. సో ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవి సార్కి, ఎంటర్ గుంటూరు టీంకి అందరు కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్ రవి సార్. రవి సార్ ఉన్నారా?